ఏపీలో కౌంటింగ్కు భారీగా ఏర్పాట్లు చేసింది ఈసీ. రికార్డు స్థాయిలో కేంద్ర బలగాలు మోహరించాయి. కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు జరిగే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు కౌంటింగ్ కేంద్రాల దగ్గర 140 సెక్షన్ విధించారు. మరోవైపు ఏపీ వ్యాప్తంగా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏపీలో కౌంటింగ్ నేపథ్యంలో అంటే ఏసీ అధికారులు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? సంపత్, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలపై కౌంటింగ్ కోసం ఎన్నికల కమిషన్ విస్తృత స్థాయి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్నికల దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నికల కమిషన్ తనదైన శైలిలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఎన్నికల సమయంలో పల్నాడు, తిరుపతి, అనంతపురం ఈ ప్రాంతాల్లో జరిగినటువంటి గొడవలు పునరావృతం కాకుండా ఉండే విధంగా కూడా చర్యలు చేపట్టడం జరిగింది. అప్పటి నుంచి ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడము, అలానే గొడవలు జరిగిన చాట తప్పనిసరిగా కేసులు నమోదైన చాట కూడా పర్యవేక్షణ చేస్తూ కూడా ప్రత్యేకమైనటువంటి అధికారులు కూడా నియమించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ఎన్నికలు జరిగిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గ్రామాలలోనూ పట్టణాలలోనూ ఆయా ప్రాంతాలలో కూడా కార్డన్ సెర్చ్ నిర్వహించి ఎవరైతే అనుమానితులు ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అలానే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేల సంఖ్యలో బైండ్ ఓవర్ కేసులు, అయితే ఎన్నికల సమయమే కాకుండా కౌంటింగ్ సమయంలో కూడా ఎటువంటి అల్లర్లు జరగకుండా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తల మీద కొంత బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలానే రౌడీ షీట్స్ ఓపెన్, ఎక్కడైతే వాళ్ళు అల్లర్లకు పాల్పడ్డారో, ఎక్కడైతే గొడవలకు ఎక్కువ పోయారో అట్లాంటి వారిపై కూడా రౌడీ షీట్ ఓపెన్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఇక ఎన్నికల కౌంటింగ్కి సంబంధించిన రోజు జాగ్రత్తలు తీసుకోవడం కోసం ప్రత్యేకమైనటువంటి నియమావళిని విడుదల చేయడం జరిగింది. అంటే ఎక్కడికక్కడ కౌంటింగ్కి వచ్చే ఏజెంట్లు ఉదయం 6 గంటల కల్లా కౌంటింగ్ హాల్లోకి చేరుకునే విధంగా ఏర్పాటు చేయటము, కౌంటింగ్ హాల్లో వెళ్ళడానికి ముందు రోజే ఆల్కహాల్ తాగకుండా ఉండే విధంగా హెచ్చరికలు జారీ చేయడము, అంటే కౌంటింగ్ దగ్గర తప్పనిసరిగా బ్రీత్ ఎనలైజర్స్ తోటి టెస్టులు చేస్తారంటూ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే కౌంటింగ్ ముందు రోజు ఆల్కహాల్ తాగినా కానీ ఆ రోజు ఉదయం బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ ద్వారా కనుక ఆల్కహాల్ తాగినట్టు వస్తే వాళ్ళని కౌంటింగ్ అడ్డుకునే అవకాశం ఉంది. అలానే కౌంటింగ్ రోజు తాగినా కానీ వారికి బ్రీత్ ఎనలైజర్ ద్వారా టెస్ట్ చేసిన తర్వాతనే లోపలికి ఎలా ఉంటుందంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలానే ఎక్కడైతే రౌడీ షీట్ ఓపెన్ అయిన ఉంటారో వారిని తప్పనిసరిగా ఆయా స్టేషన్లలో తప్పనిసరిగా రిపోర్ట్ చేసే విధంగా, అంటే ఆ కౌంటింగ్కి ముందు రోజే స్టేషన్కి వెళ్ళి సంతకాలు చేయాలి, అందుబాటులో ఉండాలి అని చెప్పే విధంగా కూడా నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ప్రశాంతంగా ముగిశాయి. 1-2 జిల్లాలలో మాత్రమే అల్లర్లు జరగడం జరిగింది. వారిలో పల్నాడులో ఎక్కువగా, తర్వాత అనంతపురం తర్వాత చిత్తూరు, ఇలా 3 చోట్ల మొత్తం కూడా 33 కేసులు నమోదు కావడం జరిగింది. దరిదాపుగా 1,089 మంది నిందితులు ఉన్నారు. వారిలో ఎక్కువ మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మరికొంతమందికి 41 నోటీస్ ఇచ్చి వారిని విచారణకు కూడా పిలిచినటువంటి పరిస్థితి. అలానే కేసులు నమోదైన వాటిపైన కూడా విచారణ జరుగుతుంది. ఒకవైపు సిట్ విచారణ చేస్తుంటేనే మరోవైపు స్థానిక అధికారులు ఎవరైతే ఎంక్వైరీ అధికారులు ఉన్నారో వారు కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా చూసినట్లయితే కనుక ఈ ఎన్నికలకు సంబంధించి పెట్రోల్ బాంబులు, నాటు బాంబులు, అలానే ఆయా గ్రామాల్లో కర్రలతో, రాడ్లతో కొట్టుకున్నటువంటి పరిస్థితులు, కత్తిపోట్లు గురైన ఎన్నింటిని కూడా దృష్టిలో ఉంచుకొని కౌంటింగ్ రోజు గ్రామాల్లో ఎటువంటి అల్లర్లు జరగకుండా, ఎటువంటి విద్వేషాలు రెచ్చగొట్టకుండా, ఎటువంటి విధానాలు ఇబ్బంది కాకుండా ఉండే విధంగా ఎన్నికల కమిషన్ చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఆ విధంగానే ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి. అలానే కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడంతో పాటు కౌంటింగ్కి వచ్చే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసే విధంగా వారు గుర్తింపు కార్డు ఏదైతే ఉందో కౌంటింగ్ ఏజెంట్గా ఆ కార్డు, వాటితో పాటు వాళ్ళ పర్సనల్ ఐడెంటిఫికేషన్ ఉండే విధంగా ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు ఇలా తీసుకొని రావాలి. వాటితో పాటు నోట్బుక్, పెన్ను మాత్రమే ఎలో ఉంటుంది, మొబైల్ ఫోన్కి ఎలో లేదనే విధంగా కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అలానే కౌంటింగ్కి సంబంధించి పోలీసులు 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకమైనటువంటి కేంద్ర బలగాల ప్రహారాలో కౌంటింగ్ జరుగుతుందని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక పల్లెల్లోనూ పట్టణాల్లోనూ చూసుకుంటే ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే పూర్తి కర్ఫ్యూ వాతావరణం 144 సెక్షనే కాకుండా గ్రామాల్లో పోలీస్ కవాతు ద్వారా ధైర్యాన్ని నింపే పరిస్థితి కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడికక్కడికి డిఎస్పీ స్థాయి అధికారులతోటి ప్రతి ఒక్కటిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కౌంటింగ్ సమయంలో కూడా గ్రామాల్లో ఎటువంటి అల్లర్లు జరగకుండా, పట్టణ ప్రాంతాల్లో కూడా ఎటువంటి గొడవలు జరగకుండా ఉండే విధమైనటువంటి విధానాన్ని అవలంబించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఇక ప్రత్యేకంగా పోలీస్ అధికారులకు కూడా చాలా సీరియస్ ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే తప్పనిసరిగా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసేంత వరకు కూడా వదిలిపెట్టకుండా ఉండే విధంగా కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అంటే గతంలో ఉన్నటువంటి పోలీసులకు ఇప్పటి పోలీసులకు కూడా తేడా ఏందో చూపిస్తారు అనే విధంగా కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక పల్నాడు జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక పల్నాడు ఎస్పీ మల్లికా గార్గ్ మాట్లాడుతూ కూడా
చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఉంటే ఎట్లాంటి వారినైనా వదిలిపెట్టము, తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అలానే పల్నాడులోనే పిడుగురాళ్ల, మాచర్ల, గురజాల, తాచేపల్లి, సత్తనపల్లి ఈ ప్రాంతాలన్నిటిలో కూడా పోలీసులు కవాతు చేసి ప్రజలకు అవేర్నెస్ తీసుకొచ్చారు. 144 సెక్షన్ అమల్లో ఉండటంతో పాటు దానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఎక్కడికెక్కడికి అనుమానితులను ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలానే కౌంటింగ్ ముందు రోజు నుంచి కౌంటింగ్ తర్వాత కూడా తప్పనిసరిగా మద్యం షాపులు బంద్ చేసే విధంగా కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ విధంగానే ఫాలో అయ్యే విధంగా కూడా సిద్ధం చేయడం జరిగింది. ఇంకా కౌంటింగ్ హాల్ వద్ద చూసుకున్నట్లయితే కనుక ఎంపీ అభ్యర్థికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కౌంటింగ్ ఏజెంట్లుగా వాళ్ళకి, అలానే ఎమ్మెల్యే అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లకు ఎవరైతే ఉన్నారో వారిని విడివిడిగా పంపే విధంగా, అలానే లోపల కౌంటింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి ఏజెంట్లకి అనుసంధానంగా బారికేడ్స్ ఏర్పాటు చేసి, అలానే ప్రహరీలకు సంబంధించి చుట్టూ కూడా 144 సెక్షన్ ఉండే విధంగా, కౌంటింగ్ హాల్ ఎక్కడైతే ఉందో దానికి 3 అంచెల భద్రత ఉండే విధంగా ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ప్రశాంతంగా జరిగే విధంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పటికీ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి ఒక్కరిని అధికారులను ఆన్లైన్లో తీసుకొని వారితో మాట్లాడుతూ వారితో ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి. అలానే ఆ డీజీపీ, ఎన్నికల కమిషనర్ ఇద్దరు కూడా గతంలోనే బాపట్ల, గుంటూరు, నర్సాపేట ఈ 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్స్ కానీ 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి కౌంటింగ్ సెంటర్లు కానీ వెళ్ళి వారితో మాట్లాడతాము, అక్కడ పరిశీలించినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో జరిగినటువంటి ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా కలగకుండా ఉండే విధంగా ఎన్నికల కమిషన్ జాగ్రత్త తీసుకుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. కౌంటింగ్ సందర్భంగా రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఈసీ. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు. ఈవీఎంలను భద్రపరిచిన కేంద్రాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. రిటర్నింగ్ అధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నారు. పోలింగ్ సమయంలో, పోలింగ్ తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్రం నుంచి కూడా అదనపు బలగాలు ఏపీకి చేరుకున్నాయి. కౌంటింగ్ కోసం రికార్డు స్థాయిలో కేంద్ర బలగాలు మోహరించాయి. ఏపీలో కౌంటింగ్కు భారీ ఏర్పాట్లు చేస్తుంది ఈసీ. రికార్డు స్థాయిలో కేంద్ర బలగాలు మోహరించాయి. కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు జరిగే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించారు. మరోవైపు ఏపీ వ్యాప్తంగా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నెల్లూరు ప్రతినిధి మురళి లైవ్ ద్వారా అందిస్తారు. మురళి, చెప్పండి, ఏపీలో ఎన్నికల నేపథ్యంలో అంటే కౌంటింగ్ కేంద్రాల వద్ద కానీ స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారు? సంపత్, అయితే భారీ ఎత్తున అంటే జూన్ 4వ తేదీ జరిగేటటువంటి కౌంటింగ్కి సంబంధించి ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రత్యేకించి ఈసారి అల్లర్లు, ఘర్షణలు తలెత్తకుండా పోలీసు యంత్రాంగం పూర్తిగా కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల అంటే ఏదైతే అనుమానాస్పద ప్రదేశాలు ఉంటాయో అక్కడ కార్డన్ సెర్చ్ పేరుతో అనేక మందిని కూడా అదుపులోకి తీసుకుని వాళ్ళని పూర్తిగా కూడా వాళ్ళకి నిఘా ఉంచినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే నెల్లూరు జిల్లా విషయానికి వస్తే నెల్లూరు జిల్లాలో మొత్తం 8 నియోజకవర్గాలకు సంబంధించి నెల్లూరులోని కనుపర్తిపాడు ప్రియదర్శిని కళాశాల ప్రాంగణంలో ఉన్నటువంటి కౌంటింగ్ కేంద్రం వద్దే కౌంటింగ్ జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమయ్యేటటువంటి కౌంటింగ్ ప్రక్రియ సాయంత్రం వరకు కూడా కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటలకల్లా పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తామని చెప్పి జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఎన్నికల అధికారి హరినారాయణ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఎస్పీ హఫీజ్ ఆధ్వర్యంలో కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకించి 144 సెక్షన్ కూడా అమలు చేసినటువంటి పరిస్థితి. ఎక్కడ ఎలాంటి ఘర్షణలు, అల్లర్లు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఏదైతే కౌంటింగ్ కేంద్రానికి దాదాపు 100 నుంచి 150 మీటర్ల దూరంలో ఎవరికి కూడా అనుమతి లేదు. కేవలం పాసులు ఇచ్చినటువంటి ఏజెంట్లు, అదేవిధంగా ఎన్నికల అధికారులు తప్ప ఎవరు కూడా లోపలికి రావడానికి లేదని చెప్పి ఆదేశాలు అయితే స్పష్టంగా జారీ చేశారు. మరోవైపు అబ్జర్వర్లు ఎవరైతే ఉంటారో అబ్జర్వర్లకి మాత్రమే ఫోన్లు లోపలికి తీసుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది. మిగిలినటువంటి ఏజెంట్లకు కానీ ఎవరికి కూడా సెల్ ఫోన్లకు కూడా అనుమతి లేదంటూ కూడా జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో కూడా రౌండ్ల వారీగా కనుక చూస్తే ఇటు నెల్లూరు కావలి నియోజకవర్గానికి, అదేవిధంగా మిగిలినటువంటి అన్ని నియోజకవర్గానికి కూడా 14 టేబుల్స్ లెక్కన ఏర్పాటు చేశారు. వాటిలో కావలికి 23 రౌండ్లు, ఆత్మకూరుకి 20 రౌండ్లు, కోవూరుకి 24, నెల్లూరు సిటీకి 18 రౌండ్లు, రూరల్కి 21 రౌండ్లతో పాటు ఉదయగిరికి 24, సర్వేపల్లికి 21 రౌండ్ల లెక్కన ఇటు కౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగబోతున్నటువంటి పరిస్థితులు కూడా ప్రత్యేకంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ జిల్లాలో మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు 2024 మే 13వ తేదీ జరిగినటువంటి ఎన్నికల్లో జిల్లాలో అంటే 8 నియోజకవర్గాల పరిధిలో
కూడా 2327 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 15,48,183 మంది ఓటర్లు తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా వలయం మధ్య ఇప్పటికే కౌంటింగ్ హాల్స్లో ఏదైతే స్ట్రాంగ్ రూమ్లో కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ప్రత్యేకంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇటు 8 గంటలకి ప్రారంభమయ్యేటటువంటి కౌంటింగ్ ప్రక్రియలో తొలుత పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఓట్లను కూడా పూర్తిగా లెక్కేస్తారు. అనంతరం ప్రారంభమయ్యేటటువంటి కౌంటింగ్ ప్రక్రియలో ఎప్పటికప్పుడు పూర్తిగా కూడా ఇటు అభ్యర్థులకి అదేవిధంగా మీడియాకి కూడా తెలియపరుస్తామని చెప్పి కలెక్టర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాల చుట్టుపక్కల ప్రదేశాలంతా కూడా పోలీసులు పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉండగా 10 నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాలు తిరుపతి జిల్లా పరిధిలోకి బైఫర్కేషన్ తర్వాత వెళ్ళాయి. ఈ తిరుపతి జిల్లా పరిధిలోకి వెళ్ళేటటువంటి గూడూరు, సూలూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలని తిరుపతిలో కౌంటింగ్ జరుగుతుండగా మిగిలినటువంటి 7 నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నెల్లూరు జిల్లాలో కలిసేటటువంటి కందుకూరు నియోజకవర్గానికి ఇటు మొత్తం 8 నియోజకవర్గాలకి నెల్లూరులో కూడా దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగబోతోంది. ఇప్పటికే ఏజెంట్లు పూర్తిగా వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. దీంతో పాటు ఎవరైతే ఎన్నికల కౌంటింగ్ చేస్తారో కౌంటింగ్ చేసేటటువంటి సిబ్బందికి కూడా పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా చిన్న వివాదాలు కూడా తలెత్తకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నామని చెప్పి ఒకవైపు జిల్లా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో చెప్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటు ఎవరైతే పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులతో పాటు చీఫ్ ఏజెంట్లు అదేవిధంగా నిర్దేశించినటువంటి ఏజెంట్లను మాత్రమే లోపలికి అనుమతిస్తాం. ఈసారి మాత్రం కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టాం. ఎందుకంటే ఎన్నికలు ముగిసిన తర్వాత అంటే మే 13వ తేదీ తర్వాత ఎన్నికలు ముగిసాయి. ఎన్నికలు ముగిసినటువంటి అత్యంత 2-3 రోజుల్లోనే భారీ ఎత్తున కూడా ఘర్షణ వాతావరణాలు రాష్ట్ర వ్యాప్తంగా తలెత్తినటువంటి నేపథ్యంలో ఈసారి కౌంటింగ్ రోజు మాత్రం అల్లర్లు ఘర్షణలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు అయితే తీసుకుంటున్నామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇటు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే 4వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం సాయంత్రం లోపు పూర్తిగా కూడా తేటతెల్లమయ్యే పరిస్థితి ప్రత్యేకంగా కనిపిస్తుంది. సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ మురళి.